Taking up an online part-time job via Telegram cost a Hyderabad man rupees 28 lakh. Beware of this new crypto wallet investment fraud. Alert for you. With the holidays coming up, a lot of people are starting to look for seasonal work. Well, cyber criminals are also taking advantage because they're offering fake jobs. Flexible timings, 70,000, 80,000 per month, data entry jobs, virtual caller assistant jobs, ఇలా చాలా ఈజీగా ఉంటాయి. 2,000 మంది 2,000 సార్లు 5,000ని పే చేస్తే అది ఎంత అవుతుందో తెలుసా? 1 crore. ఎగ్జాక్ట్లీ 1 crore. ఆన్లైన్ స్కామ్స్ ఈ మోడర్న్ ఎరాలో దాదాపు ప్రతి 100 మందిలో ఒకరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. జనరల్గా ఆన్లైన్ మీద మనకి ఇంతకుముందు అంత ఎక్స్పోజర్ లేదు. బట్ ఎప్పుడైతే ఈ కరోనా పాండమిక్ వచ్చి దాదాపు 2 సంవత్సరాల పాటు మనల్ని ఇంటికే పరిమితం చేసిందో అప్పుడు అందరూ సాధ్యమైనంత వరకు వాళ్ళ పనుల్ని ఆన్లైన్లో చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అండ్ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. కానీ దాన్ని అడ్వాంటేజ్గా కొంతమంది స్కామర్స్, హ్యాకర్స్ మనల్ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మనం ఇష్టపడి ఫాలో అయ్యే యూట్యూబర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని రాంగ్ పాత్లో డ్రైవ్ చేస్తున్నారు. అసలు ఈ ఆన్లైన్ స్కామ్స్ అంటే ఏంటి, ఈ ఆన్లైన్ స్కామ్స్ ఎలా జరుగుతాయి, వీటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందు ఒక మాట, ఈ ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా కేటగిరీస్లో జరుగుతాయి. అవన్నిటిని ఒకే వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంతీ అవుతుంది అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది, మీరు చూడరు కంప్లీట్గా. సో అందుకే పార్ట్స్గా డివైడ్ చేశాను. సాధ్యమైనంత తక్కువ టైంలో వీడియోని ఫినిష్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు మాత్రం సాధ్యమైనంత ఎక్కువ టైంని వీడియో మీద స్పెండ్ చేయండి, ఓకే? అండ్ అంతేకాకుండా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. అది క్వాలిటీ కంటెంట్ ఇవ్వడంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడంలో అస్సలు మొహమాట పడద్దు. ఏంటి చేస్తారుగా సబ్స్క్రైబ్? ఓకే దెన్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. మీకు చెప్పే కదా పార్ట్స్గా డివైడ్ చేశానని చెప్పి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది జాబ్ రిలేటెడ్ స్కామ్స్. ఎస్, ఇదే మేజర్ ఇష్యూ, అందుకనే దీనికోసం ఫస్ట్ మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇండియాలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు, బట్ కంపేర్ చేస్తే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో ఉంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా మంది మనల్ని మోసం చేస్తున్నారు. ఓకే, ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనం జాబ్స్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మనల్ని మోసం చేయడం. 2, మనల్నే జాబ్స్ వెతుక్కొని వచ్చి మోసం చేయడం. ఫస్ట్, మనం జాబ్స్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఎలా మోసపోతున్నామో చెప్పబోతున్నా. యాక్చువల్గా మనకి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి చాలా వెబ్సైట్స్, చాలా యాప్స్ ఉన్నాయి, లైక్ Naukri.com, LinkedIn ఇలాంటివి. అండ్ వీటిలో ఖచ్చితంగా రియల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, బట్ ఎక్కడో ఒక 10 to 5% ఫేక్ కూడా ఉంటుంది. ఇందులో కొంతమంది స్కామర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎలా అంటే కంపెనీ పేరు హైడ్ చేస్తారు, వీఆర్ హైరింగ్ అని చెప్పి, వేకెన్సీస్ ఓపెన్గా ఉన్నాయని చెప్పి, ఎక్కువ ప్యాకేజ్ ఉందని చెప్పి చూపిస్తారు. అండ్ దాన్ని చూసి మనం టెంప్ట్ అవుతాం, వాళ్ళు చూపించే లింక్స్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మనం లింక్స్ మీద క్లిక్ చేస్తామో కొంతవరకు ఏమవుతుందంటే మన డేటాని మొత్తం వాళ్ళు డిగ్ చేస్తారు. ఇంకొన్ని కేసెస్లో ఎలా జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కట్టాలి, లేదా 2 months మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఆ ట్రైనింగ్ ఫీజు ఇంత కట్టాలి, ఆ తర్వాత మేము మిమ్మల్ని తీసుకుంటామని చెప్తారు. మనం జాబ్ కోసం వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా పే చేసేస్తాం, బట్ మనం ఎప్పుడైతే పే చేస్తామో ఇంకా వాళ్ళు అడ్రస్లో ఉండరు. సో జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇందులో సెకండ్ కేసు, మనల్ని జాబ్స్ వెతుక్కుంటూ వచ్చి మోసం చేయడం. ఇది ఎలా జరుగుతుందంటే చాలా కేటగిరీస్లో జరుగుతుంది. ఎలాగంటే గూగుల్లో సపోజ్ మనం ఏమైనా ఆర్టికల్స్ బ్రౌజ్ చేసేటప్పుడు సడన్గా యాడ్స్ వస్తాయి, అండ్ ఆ యాడ్స్లో కూడా మనల్ని జాబ్స్ కొన్ని టెంప్ట్ చేస్తాయి. అలాగే మనం ఎవరినైనా ఫాలో అవుతున్నామంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, సపోజ్ ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు చెప్తారు ఫలానా జాబ్ ఉంది, వేకెన్సీస్ ఉన్నాయి, మీరు లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి పే చేస్తారు మనీని ప్రమోట్ చేయమని, బట్ అది మనకు తెలియకుండా మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తాం వాళ్ళని నమ్మేసి, అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లింక్ మీద క్లిక్ చేసి సపోజ్ మనం అనుకున్న 5,000 కట్టమన్నారు, ఓకే, జాబ్లోకి జాయిన్ అవ్వాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు 5,000 అని చెప్పారు. 5,000 అనేది పెద్దగా ఆలోచించరు ఎవరు, ఎందుకంటే జాబ్ వస్తుందని చెప్తారు కదా. వాళ్ళు ఎలా మనల్ని టెంప్ట్ చేస్తారంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, 70,000, 80,000 per month, ఎర్నింగ్ 1,000, 2,000 per hour ఇలా చెప్తారు. డేటా ఎంట్రీ జాబ్స్, వర్చువల్ కాలర్ అసిస్టెంట్ జాబ్స్ ఇలా చాలా ఈజీగా ఉంటాయి. 10th పాస్ అయినా చాలు, ఇంటర్ పాస్ అయినా చాలు, ఇంగ్లీష్ సరిగా రాకపోయినా చాలు అంటారు. అండ్ మనం వాటికి టెంప్ట్ అయిపోతాం బాగా, అందుకని ఆ లింక్స్ మీద వెంటనే క్లిక్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తామో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమంటారు, 5,000 అయినా కట్టమంటారు, 10,000 అయినా కట్టమంటారు. సో మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 5,000 కట్టమంటారని చెప్పి, ఆ 5,000 కోసం పెద్దగా ఆలోచించాం మనం, ఎందుకంటే జాబ్ వస్తుందని మనకి నమ్మకం ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అది మనకి చెప్పింది మనం ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళు కదా. సో ఆ నమ్మకం ఉంటుంది మనకు. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా పే చేసేస్తాం.
మీరు అనుకోవచ్చు 5,000 కోసం స్కామ్స్ చేయాలా, అసలు దానివల్ల వాళ్ళకి వచ్చేదేంటి, ఉపయోగం ఏంటి అని చెప్పి. దీనికోసం నా దగ్గర ఒక ప్రాక్టికల్ థియరీ ఉంది. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా వినండి, చాలా బాగుంటుంది. ఫర్ సపోజ్ ఒక 100K ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళు అమౌంట్ ఇచ్చి ప్రమోట్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళ జాబ్ ఏదైతే ఉంటుందో ఫేక్ అది. సో వాళ్ళు అలా ప్రమోట్ చేస్తారు. మనం అనుకుందాం 100K ఫాలోవర్స్లో 50K మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. ఆ 50K ఆ జాబ్ రిలేటెడ్ వీడియోని చూశారు. ఓకే, అందులో 25K దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, వెళ్ళిపోయారు పక్కకి. ఓకే, ఇంకా 25K ఉన్నారు. ఓకే కదా, ఆ 25Kలో 15K మెంబర్స్ డబ్బులు కట్టాలా అని భయపడి వెళ్ళిపోయారు. సో డబ్బులు కడితే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు, అందుకని వెళ్ళిపోయారు. అది కూడా వదిలేద్దాం. ఇంకో 10K ఉన్నారు. ఆ 10Kలో 8K మెంబర్స్ కూడా డిఫరెంట్ రీజన్స్తో, ఇంట్లో ఒప్పుకోకో, లేకపోతే చదువుకుంటున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు లేక అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది? 2,000 మంది. ఈ 2,000 మంది 2,000 సార్లు 5,000ని పే చేస్తే అది ఎంత అవుతుందో తెలుసా? 1 crore. ఎగ్జాక్ట్లీ 1 crore. ఇప్పుడు చెప్పండి మీరు, ఆ 5,000 స్కామ్ వాళ్ళకి యూజ్ అయిందా లేదా? అయింది కదా. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే వాల్యూస్, క్రెడిబిలిటీ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రమోషన్ చేస్తారు చూసారా, దేన్ని పడితే దాన్ని, వాళ్ళకి వచ్చిందని చెప్పి కమర్షియల్గా ఆలోచించి మనీ మైండెడ్గా ఉంటూ ప్రమోట్ చేస్తారు. వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు. ఎందుకంటే వాళ్ళని మనం నమ్ముతాం, ఓకేనా, వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పింది రైట్ అనుకుని మనం చేసేస్తాం, ఇలా డబ్బులు పోగొట్టుకుంటాం. వాళ్ళకి అక్కడ ప్రమోషన్ చేసినందుకు డబ్బులు వస్తాయి, దే విల్ డూ జస్టిస్ ఫర్ దేర్ పేమెంట్. ఓకే, కానీ దానివల్ల మన పేమెంట్ అనేది లాస్ అయిపోతుంది. సో ఒక్కసారి ఆలోచించండి. కోర్స్ అంతా వాళ్ళ వల్ల జరుగుతుందని నేను చెప్పట్లేదు, చాలా రకాలుగా జరుగుతుంది ఇది. లైక్ మన ఫోన్కి మెసేజ్ రావచ్చు, లేదా మన ఇన్స్టా ప్రొఫైల్కి ఆర్ ఫేస్బుక్ ప్రొఫైల్కి DM రావచ్చు, ఇలా చాలా రకాలుగా ఉంది. కానీ ఇలాంటి ప్రమోషన్స్ చేయడం కూడా చాలా తప్పు నా దృష్టిలో కాదు, యాక్చువల్గా తప్పు కదా, మీరే చెప్పండి. తప్పని వాళ్ళకి కూడా తెలుసండి. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఒక డిస్క్లైమర్ ఉంటుంది, దీనికి మాకు ఏ సంబంధం లేదు, ఇందులో ఎవరు రిజిస్టర్ చేసుకున్నా అది వాళ్ళ సొంతంగా రిజిస్టర్ చేసుకుంటున్నట్టుగానే, దానికి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి. ఎందుకుంటుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రాకూడదని. వాళ్ళంత జాగ్రత్తగా ఉంటున్నారు, మనం మాత్రం కేర్లెస్గా వాళ్ళు చెప్పినట్టు నమ్మేసి తొందరపడుతున్నాం. సో అట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, వీ షుడ్ బీ కేర్ఫుల్ వైల్ వీ విజిట్ జాబ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఆర్ మ్యాగజైన్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇలాంటి ప్రమోషన్స్ చేసే వాళ్ళ మాటలను కూడా ఈజీగా నమ్మేయకూడదు. మనం ఎప్పుడైతే అలా నమ్మేస్తామో ఖచ్చితంగా మనం మోసపోతాం. ఓకేనా, సో దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఈజ్. జాబ్స్ అనేవి అంత ఈజీగా రావండి. ఎలా వస్తాయి? అలా జాబ్స్ ఈజీగా వచ్చేసేవి అయితే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా, ఎంప్లాయ్మెంట్తో నిండిపోతుంది మొత్తం. మన ఇండియా కూడా ఒక జపాన్లో తయారైపోతుంది అంత రిచ్గా. సో జాబ్స్ అనేవి అంత ఈజీగా రావు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలా మనం సోషల్ మీడియాలో చూసిన కొన్ని వెబ్సైట్స్ కానీ ఆర్ కొన్ని ఆర్టికల్స్ కానీ, కొన్ని యాడ్స్ కానీ, కొన్ని ప్రమోషన్స్ కానీ నమ్మేసి మనం ముందుకు వెళ్ళామంటే మునిగిపోయేది మనమే. సో వీ షుడ్ బీ careful. We should think twice and wise while we attempt to these type of things. Okay, and it is just first part of online scams. ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఈ సిరీస్లో. సో వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ RT Raviteja and you're watching RT Interesting Space. Signing off until we meet in the next video.